ఐదేళ్ల ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక శుభపరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులకు ఉంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగులు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి, ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని, ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను. పడగొట్టడం, విడగొట్టడం, ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేతగాని గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు వచ్చి రాగానే మొదటి రోజే ఇలా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ఎంప్లాయీస్ కోసం ఆలోచిస్తున్న, పరితపిస్తున్న తెలుగుదేశము, కూటమి ప్రభుత్వము రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి. శుభపరిణామం జరగబోతుంది. స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు. ఫస్ట్ విడతగా 16,300 పోస్టులు ఈరోజు మనకి విడుదల అవ్వబోతున్నాయి. అలాగే మిగతావి కూడా రానున్న రోజుల్లో ఏ హామీ అయితే ఇచ్చారో 2 లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తుంచుకోవాలి. మాట ఇచ్చాను, మడమ తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా 5 ఏళ్ళు చూసాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది. ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. మీరు అంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన
దాన్ని అమలుపరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి, ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు, ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5%ని ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఏ విధంగా యువతకి డిఎస్సి పెట్టి మొదటి సంతకంగా 16,500 మందికి ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయో మనందరం చూసాం. అది మాట తప్ప మడం తప్ప ఉంటే అదిరా జగన్ నాయన. అంతేగాని బటన్ నొక్కుడు కాదు, ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉద్యోగాల వలన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఉండేట్టుగా ఉండాలి. కానీ నువ్వు అన్నీ ఫ్రీగా బటన్ నొక్కి నాకు ఓటేయమంటే ఎవరయ్యారు? ఉపాధికి కల్పించలేకపోబట్టే 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇలా నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం 16,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం. తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు. తప్పకుండా ప్రజలందరూ కూడా బేషరతుగా పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి సుపరిపాలన చేస్తాడని చెప్పి ఈ మీడియా సోదరులకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్పై సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో ఒక విపరీతమైన హర్షం వెలిపిస్తున్నారు. ప్రతి ఇంటా కూడా ఒక ఆనందం వెలువరిస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 16,347 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ ఇమేజ్, అభివృద్ధి దార్శనికుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. నేను ముఖ్యమంత్రి అవగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు, తాలేదు. జాబ్ మేళా అన్నాడు, తాలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఇంకో పక్క నెల 1వ తారీఖున జీతాలు పడతాయో కూడా తెలియని ఒక ఆందోళనలో 5 సంవత్సరాలు ఉద్యోగులు గడిపారు. ప్రమోషన్ లేవు, డిఏ లేవు. రాష్ట్రంలో ఒక చీకటి రాజ్యం వెలిగింది. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులు ఉంటే ఉద్యోగాలు ఉపాధులు లేక, ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాలు లేక ప్రజలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాల తరలి దారుణమైన పరిస్థితులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నెలకొన్నాయి. మళ్ళా మంచి రోజులు వచ్చాయి, మళ్ళా చంద్రన్న పాలన వచ్చింది, మళ్ళా ఉద్యోగాలు ఉపాధి వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారమే ఇంత 16,347 ఉద్యోగాలు చేసినందుకు అందరికీ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం.